హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ ట్రెండీ వ్లాగ్స్. ఫస్ట్ వ్లాగ్ని అయితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కలెక్షన్ అయితే మొత్తం డిజైనర్ కలెక్షన్ అనమాట. కస్టమైజ్ చేయించినవి శారీస్ క్వాలిటీ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఎక్సలెంట్, అన్ని ప్రీమియం క్వాలిటీ అనమాట. దగ్గరుండి కస్టమైజ్ చేయించినవి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తాయి అనమాట. ప్రతి ఒక్కటికి మీకు శారీస్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ప్లస్ స్టిచ్డ్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఈ శారీ అంతా చూసారా, ఫుల్ ఎంబ్రాయిడింగ్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ మనకి గోట్ కూడా ఉంది. లైక్ దాన్ని ఏమంటాం, పైపింగ్ అంటాం కదా, శారీ అంతా పైపింగ్ అయితే వచ్చిందనమాట. సూపర్గా ఉంది. ఈ శారీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉంటాయి. అన్ని శారీస్ ఒక కాస్ట్ అయితే కాదనమాట. మీకు ఈ శారీస్లో ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీకు శారీ కాస్ట్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఇది రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందన్నమాట. సూపర్గా ఉంటుంది. ఎటువంటి వారికి అప్ టు XXL వరకు సరిపోతుందన్నమాట. మనకి ఇంకా ఖర్చు కూడా ఉంటుంది. సైడ్కి జిప్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగున్నాయి. ఇప్పుడు కాలేజ్లో ఏమైనా ఫంక్షన్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, అర్జెంటుగా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే అంత టైం లేకున్నా కూడా మీరు ఇవనేవి తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. మనకు బ్లౌజ్ కుట్టించుకోవడానికే 800 to 1000 రూపీస్ ఈజీగా అయిపోతుంది. అట్లాంటిది మీకు చాలా తక్కువ బడ్జెట్లో శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా తీసుకోండి. నేను ఒక్క మాట అయితే చెప్పగలను గట్టిగా, ఈ శారీస్ అన్నీ 25 ఎబోనే ఉంటాయి, కానీ 25 లోపు అయితే అసలు ఉండవన్నమాట. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మీరైతే అప్రోచ్ అవ్వండి. 2500 ఎబోనే ఉంటుంది. ఈ శారీ అంతా కట్ వర్క్ విత్ సీక్వెన్స్ అయితే వస్తుందన్నమాట. బ్లౌజ్ మాత్రం అద్దుస్ అనమాట. ఇది స్లీవ్లెస్ బ్లౌజు. మనకు కావాల్సింటే స్లీవ్స్ కూడా ఇచ్చారు, హ్యాండ్స్ కూడా ఇచ్చారు. కావాల్సిన వాళ్ళు హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు, లేదనుకుంటే లేదు. హిప్ బెల్ట్ కూడా వచ్చింది. ఇంకొక అద్భుతం ఏంటంటే దీనికి పైన కోట్ కూడా వచ్చిందనమాట. అబ్బా, ఏమన్నా ఉందా, అసలు ఎంత గ్రాండ్గా ఉంటుందండి ఈ శారీ. పిల్లలకు అయితే చాలా బాగుంటుంది. అంటే పెద్దోళ్ళకి బాగుంటుందా అని కాదు, చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లులకు కూడా చాలా బాగుంటుంది. అంటే నా అంత ఏజ్ ఉన్న వాళ్ళకి వరకు అయితే చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోండి. ఫుల్ పార్టీ వేర్ శారీస్, డిజైనర్ శారీస్, బొటిక్లోవి శారీస్ అన్నీ కూడా సో మన దగ్గరికి వచ్చేసాయి. ఇదేమో బాందిని ప్రింట్లో కట్ వర్క్తోని హెవీ బార్డర్ ఉన్న శారీ అనమాట. ఇప్పుడు మనకు నవరాత్రులు రాబోతున్నాయి కదా, ఈ శారీస్ కట్టుకున్నామంటే అద్దరిపోతాము. విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది. శారీ అంతా కట్ వర్క్ అనమాట. మనకి పైన కింద కట్ వర్క్తో అయితే వస్తుంది. సో చాలా బాగుంది. ఒక్కొక్క శారీ ఒక్కొక్క హైలైట్ అనమాట. మీకు వీటిల్లో ఏ శారీ బాగా నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. మీరు ఎన్నో లైక్ చేస్తున్నారు అనేది కూడా లైక్ కూడా నెంబరింగ్ కామెంట్ చేయండి. బ్లౌజ్ చూసారా, అబ్బబ్బబ్బా అద్దిరిపోయింది కదా. జరీతోని మనకి ఎంబ్రాయిడింగ్ అయితే చేసి వచ్చింది. హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఫుల్గా వర్క్ అయితే వచ్చేసాయి. ఫ్రంట్లో మనకు బుట్టీస్ కూడా వచ్చేసాయి అనమాట. మనకు శారీలో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ విడిగా రెడీమేడ్ బ్లౌజ్ ఒకటైతే వస్తుంది. నేను రాఖీకి కట్టుకున్నాను కదండి శారీ, అప్పుడు అందరూ అడిగారు, అక్క మాకు కూడా రెడీమేడ్ బ్లౌజుల్లో శారీస్ ఉంటే చెప్పండి అని. సో మీకోసమే ఈ కలెక్షన్ అనమాట. ఇది చూసారా, హాఫ్ అండ్ హాఫ్లో ఎంత బాగుందో. బార్డర్ చూసారా, ఎక్సలెంట్గా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లో వస్తున్నాయి, మిస్ చేసుకోమాకండి. చూసారా ఎంత బాగుందో. హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి శారీకి అయితే. సూపర్ కంటే సూపర్ క్వాలిటీ ఉంది, ప్రీమియం క్వాలిటీ. దీంట్లో మీరు క్వాలిటీ పరంగా ఒక్కసారి తీసుకున్నారంటే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. డిజైనర్ శారీస్ కూడా అంతే అనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా హెవీ క్వాలిటీ అనమాట. బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. మనకి సీక్వెన్స్ వర్క్ మనకి బ్లౌజ్లో కూడా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. సో బాగుంది. ఎవరికైనా బ్లాక్లో కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి. అండ్ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇందులో ఏ శారీ ఎక్కువగా నచ్చింది అండ్ శారీ కాస్ట్ తెలుసుకోవాలనుకున్నా కూడా తెలుసుకోవచ్చు అనమాట. అందరికీ అన్ని శారీ కాస్ట్లో అప్రాక్స్ తెలుసుకోవాలని ఉంటుందిగా, అందుకే చెప్పారనమాట. 25 ఎబోనే ఉంటాయి, కానీ 25 లోపు ఉండవు. 25 to 3000 లోపే ఉంటాయి. 3200 ఎబో అయితే అసలు ఉండవు అనమాట. 3000 లోపే మోస్ట్లీ. 3200 ఎబో అయితే అసలు ఉండవన్నమాట. సో ఇది వచ్చి ఆర్గన్జానే, కాకపోతే ఫాలింగ్ అనమాట. మనకి స్టిఫ్గా ఉండదు, మెత్తగా ఉంటుంది, విత్ గోల్డ్ టైప్లో ఉంటుంది. అంటే ఆర్గన్జాలో టిష్యూ టైప్ అనుకోండి, స్టిఫ్గా ఉంటుంది. ఇది అలా కాదు, ఫాలింగ్ అనమాట. చాలా బాగుంటుంది. మొత్తం సీక్వెన్స్ బ్లౌజ్ అనమాట, ప్యూర్ సీక్వెన్స్ బ్లౌజ్ అనమాట. గుచ్చుకోవడం అలాంటివి ఏం లేవు, చాలా మెత్తగా ఉన్నాయి. చమ్కీస్ కూడా హ్యాండ్స్ వచ్చాయి. కావాలంటే స్లీవ్లెస్ తీసుకోవచ్చు పిల్లలు, కాలేజ్ పిల్లలు లాంటి వాళ్ళు, లేదంటే హ్యాండ్స్ కూడా కుట్టించుకోవచ్చు అనమాట. చాలా క్లాసీగా నీట్గా ఉంటుంది అనమాట. ఈ సారీ కూడా చాలా బాగుంది. రెడ్ కలర్. సైడ్కి అయితే జిప్ వస్తుందండి, ప్రతి దానికి సైడ్ జిప్ వస్తుంది. అండ్ మనకి బ్లౌజ్ రెడీమేడ్ కాబట్టి కప్స్ అయితే వస్తాయి. కావాల్సిన వాళ్ళు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు అనమాట.
ఈ శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అసలు ఒక చీర బాగుంది, ఒక చీర బాగాలేదని లేదండి, అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. నాకైతే అన్నీ నచ్చేసాయి. ఎందుకో సడన్గా అలా వెళ్ళాను. సో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తేనో తన దగ్గర ఉన్నవన్నీ నాకు కూర్చోబెట్టేసి, అబ్బా తీయవే అమ్మ, నీకు అమ్ముడు పోయాయి, లేకపోతే లేదు, నాకన్నా వస్తాయి కదా అని చెప్పేసి అనంది. సో మీకు కూడా కొత్త రకం శారీస్ పరిచయం చేసినట్లుగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనైతే ఈ వీడియో అయితే తీయడం జరిగిందనమాట. సో మా ఫ్రెండ్దే బొటిక్ అనమాట. సో తను డిజైన్ చేసి అయితే పంపిస్తూ ఉంది నాకు. సో ఇంటికి తీసుకొస్తే ఎంత స్టాకు, నా స్టాకు తన స్టాక్ ఎందుకు అని చెప్పేసి షాప్కి వెళ్ళి అయితే వీడియో తీశాను. పని మాల వీటి కోసమే వెళ్ళలేదు, వేరే పని మీద వెళ్తే ఈ పని కూడా చూసుకొని వచ్చానమాట. చూసారా బ్లౌజ్ ఎంత గ్రాండ్గా ఉందో, బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే వచ్చాయి అండ్ చాలా గ్రాండ్గా ఉంది. హిప్ బెల్ట్ కూడా వచ్చిందనమాట దీనికి అండ్ థ్రెడ్స్ కూడా వచ్చాయి అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి పిస్తా కలర్ అండి, మీకు ఇంకా లైట్ కలర్లో కనబడుతుంది కానీ పిస్తా కలరు గ్రే టైప్లో షైనీగా మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చే శారీ అయితే అదర్స్. ఈ టైప్స్ అన్నీ మనకి ఫెస్టివల్స్కి, పండగలకి, పూజలకి చాలా బాగుంటాయి. ఇదైతే క్లాత్ ఎంత స్మూత్గా ఉంది తెలుసా అండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇందులో ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ కూడా అండ్ వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. మనకి ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి. శారీ బార్డర్ కొంచెం గ్రాండ్గా ఉంది అండ్ క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్గా, మెత్తగా, షైనీగా, జారుతున్నట్టుగా సూపర్గా అంటే సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇలాంటివన్నీ మనకి ఫెస్టివల్లో, పండుగలకి, పూజలకి, ఇలాంటి వాటికి బాగుంటుంది అనమాట. చాలా ట్రెడిషనల్గా అనిపించింది. సో ఇది కూడా బాగుందండి. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది అని అంటే మనకి కొంచెం వర్క్తోని హెవీగా ఫ్రంట్ బాగా బ్యాక్ డిఫరెంట్గా, ఇదిగోండి ఒక నెక్లెస్ టైప్లో వచ్చిందనమాట. చెమ్కీస్ పెద్ద పెద్దగా చాలా బాగుందనమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మీకు వీటిలో ఏది నచ్చింది, దేని కాస్ట్ తెలుసుకోవాలనుకున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఒకవేళ వీలవుతే పెడతాను, లేకపోతే లేదండి కాస్ట్ అన్నీ కూడా. సో ఎక్కడో ఒక చోట అయితే మెన్షన్ చేస్తాను, లేదంటే మీకు వాట్సాప్ చేశారంటే వాట్సాప్లో అయినా చెప్తాను అనమాట. సో చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి బ్లూ అండి, దీంట్లో కూడా చెమ్కీ వర్క్తోని శారీలో కొంచెం డిఫరెంట్గా లైన్స్ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా స్మూత్గా, షైనీగా, లైన్స్తో డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇలా చెమ్కిస్తూ అయితే లేస్ అయితే వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి కోట్ టైప్లో ఉంది ఈ బ్లౌజ్ అనేది. చాలా బాగుందండి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కదా, ఈ కలర్ ఇంగ్లీష్ కలర్లో సూపర్గా ఉంది, చాలా బాగుంది. అండ్ చెప్తున్నాను కదండి, ఇవైతే పిల్లలకి కాలేజ్లో ఏమైనా పార్టీస్ ఉన్నా కూడా, లేదంటే చిన్నపిల్లలు ఉన్న తల్లులకి, బర్త్డే పార్టీస్కి, లేదంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా అలాంటి వాటికైతే చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్నీ. ఈ శారీస్ అన్నిట్లో మీకు ఎక్కువగా నచ్చిన శారీ ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు చూస్తున్న శారీ మాత్రం అబ్బబ్బబ్బ మత్తిపోయిద్దిలేండి, అంతా ఫ్లవర్స్గా మంచిగా సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా ఒక మీగడలాగా ఉంది, అసలు ఎంత స్మూత్గా ఉందో. దీనంటే బట్టర్ జార్జెట్ అంటారంట. చాలా స్మూత్గా చాలా బాగుందనమాట. మొత్తం కట్ వర్క్ వచ్చేసి పింక్, గోల్డ్ కలర్, వైట్ కలర్ ఫ్లవర్స్తో అయితే వచ్చిందనమాట. శారీ అంతా అసలు మొత్తం చుట్టేస్తే ఒక అగ్గిపెట్టలో పట్టే అంత మెత్తగా ఉందండి, అంత బాగుందనమాట. చూసారా ఇంత క్రష్గా కనిపిస్తుంది డిఫరెంట్గా, కానీ చాలా స్మూత్గా ఉంది. దీనికి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్కి ఇలా వర్క్ అయితే ఫ్లవర్స్తో చేసి వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది ఈ శారీ కూడా. సో ఈ శారీ కూడా చూపించేసాను. అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని శారీస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. హెవీగా పళ్ళులో అయితే మనకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. పళ్ళు వేరియేషన్ తెలియాలి కదా, అందుకే అక్కడైతే హెవీగా ఇచ్చారనమాట ఫ్లవర్స్ అనేవి. అండ్ బార్డర్లో కానివ్వండి, నీస్ వరకు ఫ్లవర్స్ రావడం కానివ్వండి, చాలా బాగుంది. ఆ కలర్ కాంబినేషన్ వైట్ మీద ఆ రోజ్ ఫ్లవర్స్ అనేవి సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. మీకు దగ్గర నుంచి కూడా నేను లేస్ వర్క్, కట్ వర్క్ ఎలా వచ్చింది, ఆ ఫ్లవర్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకి నియర్లీ 4500 అలా చెప్పారు, కానీ మనకి కొంచెం తక్కువలోనే వస్తాయి. నేను మాట్లాడతాను, మీకు ఏదైనా నచ్చింది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న శారీ అనమాట విత్ అమెరికన్ డైమండ్స్. దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్స్ ఉన్నాయి అండ్ కట్ వర్క్ విత్ ఫుల్ ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్తో అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా. ఇదేంటంటే జిమ్మిచ్చు టైపులోనే, కాకపోతే షైనీ కాదు, షిమ్మర్ టైప్లో లేదు, జస్ట్ నార్మల్ టిష్యూ టైప్లో ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ ఫాలింగ్ క్లాత్, ఇదంతా కూడా మనకి స్టిఫ్గా ఉండదు, ఫాలింగ్ క్లాత్ అనమాట. చాలా బాగుందండి. ఇది కూడా మనకి 2500 ఆ చేంజ్లోనే వస్తుంది శారీ అయితే. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందండి, అందుకే కాస్ట్లు పర్ఫెక్ట్గా ఏం చెప్పట్లేదు. మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలి అని అనుకున్నారు, కాస్ట్ దగ్గర ఆగారు అని అంటే మాత్రం
కామెంట్ చేయండి, చెప్పేస్తాను. ఇవంతా బడ్జెట్ ఎక్కువకి సంబంధించింది కదా, సో నేను తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా ఒకవేళ 1, 2 ఆగినా కూడా నాకు చాలా ఇదైపోయిద్ది అనమాట. అందుకే నేను ఇలాంటివన్నీ ఏం తీసుకోలేదు. ఎవరిదో కాదు, నా ఫ్రెండ్దే కదా, చూపిద్దాము, ఏదైనా నచ్చిందనుకోండి వెంటనే తనైనా కొరియర్ చేసేసిద్ది అనమాట. ఎంతో దూరమేం కాదు, పక్కనే అనమాట. సో ఈజీయే కాబట్టి నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఒకవేళ ఇది బాగానే ఉంది అని అంటే మాత్రం అప్పుడు నేను కస్టమైజ్ చేపిస్తాను నాకు తెలిసిన డిజైన్స్తోని. సో నీకేం తెలుసులే అనుకుంటారేమో, లేదండి నేను ఒక 1 ఇయర్ బొటిక్లో అయితే నేను చేశాను. కొంచెం కొంచెంగా నాలెడ్జ్ ఉంది. సో డెఫినెట్లీ నేను మంచిగా డిజైన్ చేయగలుగుతాను అనుకుంటున్నాను. సో మా ఫ్రెండ్తో అదే చెప్తున్నాను, ఎంత బాగున్నాయే ఇవన్నీ. సో ఇవన్నీ పెట్టుకోవాలని ఉంది కానీ మనం అంత బడ్జెట్ అనుకోలేదు. మన పెట్టిన పెట్టుబడికి ఇవన్నీ వద్దులే అనిపించిందని చెప్పాను అనమాట. ఈ శారీ చూసారా, చిన్న చిన్న బుట్టితోని కట్ వర్క్తోని ఎంత బాగుందంటే ఫుల్ గ్రాండ్గా ఉందండి ఈ శారీ. నాకే నచ్చేసింది, నేనే తీసుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు వద్దు, కొంచెం టైం ఉంది, తీసుకుందాం అన్న ఉద్దేశంతో అయితే ఆగాను. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆఫర్స్ని అయితే మిస్ చేసుకోమాకండి. ఇంకోటి ఇది ఏంటంటే ఈ శారీస్ అన్నీ ఇప్పుడు ఆఫర్లో ఉన్నట్టేనంట. చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు. మామూలుగా అయితే ఈ శారీస్ అన్నీ 4000, 3500, 4000 అలా అమ్ముతారంట. బట్ ఇప్పుడైతే ఆఫర్లో ఉంది. బ్లౌజ్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో, హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చేసి అండ్ అక్కడక్కడ బుట్టీస్ వచ్చేసి చాలా బాగుంది కదా. ఇదైతే రెడీమేడ్ బ్లౌజెస్ రాలేదు. మనం వైట్ శారీ నుంచి చూస్తున్నాం చూడండి, అక్కడి నుంచి ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ లేవన్నమాట వీటన్నిటికీ. సో ఇది 3rd శారీ అనమాట మనం చూస్తుంది. వీటికి రెడీమేడ్ బ్లౌజులు లేవు, వీటికి రన్నింగ్ బ్లౌజులే, కాకపోతే బ్లౌజ్కి వర్క్ అనేది హెవీగా వస్తుంది అనమాట. అబ్బా ఇది చూడండి అసలు ఎంత బాగుందో, ఆనియన్ పింక్ కలర్. నాకు ఈ కలర్ అంటే ఎందుకో జిమ్మిచ్చులో చూసిన దగ్గర నుంచి భలే ఇష్టం, భలే నచ్చేసిందండి. ఈ ఫ్లవర్స్ కూడా చూసారా, కట్ వర్క్తోని ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది ఒక్కొక్క ఫ్లవర్కి మినిమం 60 to 70 రూపీస్ పడిందంట అండి కాస్ట్. దీంట్లో స్టోన్స్ కూడా రియల్ స్టోన్స్ ఉన్నాయన్నమాట అంటించేసి. చాలా బాగుందండి, ఫుల్ గ్రాండ్గా ఉన్న శారీ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది కాస్ట్లీ శారీ అనమాట. ఇప్పుడు మనం చూసిన అన్నింటిలో కల్లా ఇది కొంచెం కాస్ట్లీ శారీ అనమాట. ఇది ఆర్గన్జా అనమాట. ఆర్గన్జాలో ఫాలింగ్ క్లాతే. మనకి ఆర్గన్జా అనగానే స్టిఫ్గా ఉండే క్లాతులు కూడా ఉంటాయి, బట్ ఫాలింగ్ క్లాతులు కూడా కొంచెం మనం రూపాయి పెట్టే కొద్దీ కొంచెం క్లాత్ క్వాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇదైతే చాలా మెత్తగా, చాలా షైనీగా, చాలా బాగుందండి. నాకైతే భలే నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. శారీ అంతా చూసారా ఎన్ని మ్యాంగోస్ వచ్చాయో, ఎంత బాగుందో. నీస్ వరకు వస్తుంది మనకి వర్క్ అనేది, మోకాళ్ళ దాకా ఉంటుంది. పళ్ళు అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్లో ఎలా అంటే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్కి అలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇదంతా షైనీ కదా. బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డిమ్ టైప్లో ఇచ్చారనమాట. అదే గ్రాండ్ లుక్గా ఉంటుంది. సో అదే ఈ శారీ యొక్క స్పెషాలిటీ అంట. ఇది డల్గా రా సిల్క్తో బ్లౌజ్ అయితే డిజైన్ చేశారు. సో శారీ అంతా షైనీగా మెరుస్తూ ఉంటుంది. ఇది కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్లో ఇది మనం చూడబట్టి 2nd శారీ అనమాట. కానీ ఇది చూసారా టిక్కీస్ ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత బాగుందో. స్టోన్స్ అన్నీ అంటించేసి సూపర్గా ఉంది కదండి. ఈ క్లాత్ కూడా ఇప్పుడు మనం చూసిన క్లాత్ టైపే అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. అన్నీ నచ్చేసాయండి. మీకైతే ఎలా అనిపిస్తుందో ఏంటో, చూస్తుంటే అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నాకైతే నా మత్తిపోయిందనమాట. అన్నీ నచ్చేసాయి. కానీ అంతంత పెట్టుబడులు పెట్టి మనం తీసుకోలేము. ఒక్కరు తీసుకోవడం వేరు, ఒక్కొక్క చీర తీసుకోవడం వేరు కదా. అలా ఇది కూడా ఎంతో పడింది ఫ్లవర్కి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇవి ఊడడం కానీ, ఊడిపోవడము, నానితే ఇరగడం ఇలాంటివి అయితే ఏమీ ఉండవంట. సో చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే అన్నీ నచ్చాయి. మీకైతే ఏం నచ్చాయి అనేది కామెంట్ చేయండి. సో మోస్ట్లీ అక్కడ ఉన్న శారీస్ అన్నీ అదోటి తీసేసి అన్నీ కవర్ చేశాను. ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఓన్లీ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్న శారీసే చూపిద్దాము, తర్వాత ఈ శారీస్ ఇంట్రడ్యూస్ చేద్దామని అనిపించింది. మళ్ళీ ఏమనిపించిందంటే అసలు మీకు కూడా ఒక నాలెడ్జ్ రావాలి కదా, అసలు ఏమి శారీస్ ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి, అసలు ఏ టైప్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ శారీస్ చూసారు కదా, వీటిలో ఈ డిజైన్స్ కాకుండా ఇంకా డిజైన్స్ మీకు మారాలన్నా, ఎంబ్రాయిడింగ్ చేయించాలన్నా చేయిస్తారు, ఆ వర్కులు కావాలన్న వర్కులు చేస్తారు, మగ్గం వర్క్ కావాలన్న మగ్గం వర్క్ చేస్తారు. అబ్బో బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయిలేండి. అంటే మీకు తెలుసులేండి బొటిక్ అంటే ఎలా ఉంటుంది అనేది. సో ఇది చూసారా, ఇది డిఫరెంట్ వర్క్ అనమాట. ఈ బాల్స్కి ఆ స్టోన్స్కే ఎక్కువ కాస్ట్ అంట ఈ శారీ అంతా. ఇదంతా బార్డర్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఆ స్టోన్స్ అమెరికన్ డైమండ్స్ అయితే అంటించేసి ఉన్నారనమాట. శారీ అంతా అలాగే వస్తుంది, బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అసలు ఒక్కొక్క చీర ఒక్కొక్క ఇదిలేండి, ఏం చెప్తాము. ఇంకా నాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే ఇలాంటి కలెక్షన్ ఇంకా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. వీటిలో ఎక్కువ నచ్చిన శారీ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.
పలానా చీర పలానా ఎక్కువ వర్క్ ఉంది, పలానా ఫ్లవర్స్ ఉన్నది, లేదంటే కలర్ మెన్షన్ చేసో, లేకపోతే అట్లా మీకు నచ్చిన చీర ఏదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్, కాస్ట్ డీటెయిల్స్ మొత్తం వాట్సాప్ చేసిన వాళ్ళకైతే నేను షేర్ చేస్తాను. లేదు అంటే కుదిరితే నేను వీటిలోనే వీడియోలోనే అక్కడక్కడ పెడతాను, చూసేసేయండి. ఏది బాగుంది ఏది ఎంత అనేది కూడా మీకు వీడియో చూడగానే క్లియర్గా అర్థమైపోయిద్ది అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. అయితే ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే భలే నచ్చాయి ఇవి. బ్లౌజులు 1 మీటర్ వచ్చాయా లేదా, సరిపోతుందా లేదా, 630 కటింగా లేదా అనేది కూడా నేను అన్నీ చెక్ చేసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. మనం పెట్టే బడ్జెట్కి అయితే ఇవైతే వర్త్ అనిపించింది అనమాట నాకు. సో చెప్పాను కదండి 2005 నుంచి 500 నుంచి 3500 మధ్యలో ఉంటాయండి రఫ్గా. 3200 అంతే. ఒకవేళ ఏమైనా పెరిగితే అటు ఇటుగా సో కొంచెం పెరగవచ్చు అంతే అండి. ఇంకా ఫైనల్గా ఈ బయట ఈ పెట్టిన శారీస్ అయితే చూసానమాట. చాలా బాగున్నాయండి. ఇది చూసారా కట్ వర్క్తోని అండ్ మధ్య మధ్యలో కాల్చి ఆ హోల్స్ అలా శారీ ఇదైతే సూపర్గా అనిపించింది. నాకు బాగా నచ్చింది ఇది కూడా. సో కొంచెం కొత్త కొత్త డిజైన్స్ అనమాట. మనం అన్నీ పరిచయం చేసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. నేను కూడా తెలియని క్లాతుల గురించి కానివ్వండి, కలర్స్ గురించి కానివ్వండి, డిజైన్స్ గురించి కానివ్వండి అన్నీ తెలుసుకుంటూ ఉన్నాను అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కరా ఉన్నాయన్నమాట. వీటిలోనే ఒక్క క్లాతే 3-4 రకాలుగా వస్తుంది. కాస్ట్ వేరియేషన్స్ అనేవి మారిపోతున్నాయి. అవే తెలుసుకోవాలి ముందైతే. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.